ఆదికాండం 49వ అధ్యాయం 15వ వచనంలోనే రెండో మాటకు వస్తే, ఆ భూమి రమ్యమైన తగుటయు చూచెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇస్సాకారు పిల్లరా భూమిని చూచి రమ్యమైనది అని గ్రహించి పిల్లరా ఆ భూమిని కోరుకున్నవాడిగా మనం చూస్తాం. అది ఎలా ఉందంట? రమ్యమైనదంట. పాత నిబంధన గ్రంథంలో ఒకానొక వ్యక్తి ఇలాగే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆ భూమి రమ్యమైనదని చూచి, ఎవరా వ్యక్తి? పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి పిల్లరా ఆ భూమిని చూచి రమ్యమైనది అని గ్రహించాడు. ఎవరా వ్యక్తి అమ్మా? లోతు. చాలా ఫాస్ట్గా చెప్పారు మీరు. ఏమండి? లోతు. ఇతని యొక్క ఇంటి పేరు ఏంటనంటే లోతు లేని లోతు. ఇతని ఫుల్ నేమ్ ఏంటంటే లోతు లేని. అదే మేము ఎప్పుడు చదువుకోలేదని అంటే, నా బైబిల్లో ఉండాలా, నీ బైబిల్ కాడ లేదేమో కానీ నా బైబిల్లో అలా ఉంది. ఏ విషయంలోనంటే భక్తి విషయమై లోతైన అనుభవాన్ని కలిగి లేనటువంటి ఈ లోతు జీవితం పిల్లరా పాడు చేసుకున్నాడు. పిల్లరా రమ్యమైనది అని చూచి దానినే కోరుకుని చివరికి పిల్లరా అతని జీవితం ప్రతికూలంగా మార్చుకున్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క లోతు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రమ్యమైనటువంటి అనుభవం లోక పాపానికి సదృశ్యం. ఈ రమ్యమైన అనుభవం దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. పాపం ఎలా కనిపిస్తుంది? రమ్యమైనదిగా కనిపిస్తుంది. ఆదికాండంలో పిల్లరా ఆ ఏదెను తోటలో ఉన్నటువంటి అన్ని పళ్ళు కన్నా మంచిదిగా రమ్యమైనదిగా పిల్లరా పండుగ తిన్నటువంటి ఆ పండే కనబడింది. చాలా ఉన్నాయి అక్కడ, కానీ అదొక్కటి మాత్రమే రమ్యమైనదిగా వీరికి కనబడింది. ఎందుకంటే అపవాది అలాగే చూపిస్తాడు. ఈరోజు ఈ వాక్యం ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో పాపము నీకు రమ్యమైనదిగా కనబడుతూ ఉంది, అపవిత్రత నీకు రమ్యమైనదిగా కనబడుతూ ఉంది, లోకాశలు నీకు రమ్యమైనదిగా కనబడుతూ ఉంది. కానీ చివరికి వీటి యొక్క అంతము నాశనం. అది మామూలుగా ఉండదు. ఈరోజు లోక సంతోషాలను వెతుక్కుంటున్నాం, లోక ఆనందాలను వెతుక్కుంటున్నాం పిల్లరా. ఇక లోకంలో బ్రతకడమే జీవితం అనుకుంటున్నాం, తిరగటమే జీవితం అనుకుంటున్నాం. నీ పరిస్థితి చాలా దారుణాతి దారుణంగా మారిపోతుంది. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అదే అనుభవంలో నువ్వు బ్రతికితే గనక శాపగ్రస్తులం అయిపోతాం మనం. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది పిల్లర రమ్యమైనది అని పిల్లర ఒక వ్యక్తి విషయంలో ఆ అనుభవంతో చూసిన, ఒక స్థలాన్ని అనుభవంతో చూసిన పిల్లరా చివరికి వారి జీవితంలో ఏదో ఒక నాశనం జరిగినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. పిల్లల సంసోను మనకు కనిపిస్తాడు. దెలీలాను చూడగానే రమ్యమైనదిగా కనిపించింది. చివరికి వాళ్ళ దేశం వెళ్ళిపోయి తిరగలే చెప్పాలా ఇసురుతున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో అనుకుంటా. ఏమండి మరి ఇంటికి వెళ్ళిందారు చూడండి. ఒకానొక దినము పిల్లరా ఆ ఫిలిస్తీన్లకు భయమును పుట్టించినటువంటి వ్యక్తి, ఫిలిస్తీన్లు పిల్లరా గడగడలాడించినటువంటి వ్యక్తి. ఏమంటే మనోడు ఇటు వెళ్తే వాళ్ళు అటు పారిపోతున్నారట, అటు వెళ్తే వాళ్ళు ఇటు వచ్చేస్తున్నారట. అంత భయాన్ని పుట్టించినోడు ఈ సంసోను. కానీ ఒకానొక దినం అదే ఫిలిస్తీన్ల దేశంలో పిల్లరా ఇతని జీవితం పిల్లరా తిరగలి విసిరేవాడిగా మారిపోయింది. ఇది వెట్టి పని కాదంటారా? ఖచ్చితంగా కారణం ఏంటి అని అంటే ఇతని జీవితంలో పాపం వల్ల ఆ స్థితికి దిగజారిపోయాడు. ఇస్సాకారు అనుభవం ద్వారా
అతడు ఆ స్థితికి దిగజారిపోయాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం దయచేసి ఉంటే కనుక నువ్వు తీసేసుకోవాలని నేను దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు భక్తిలో ఈ రోజు నుండి నువ్వు లోతునకు నడిపించబడాలి. నువ్వు లోతునకు నడిపించబడాలి. అంత పైపోయిన భక్తి ఈరోజు నీ జీవితంలో కనబడతా ఉంది. ప్రత్యేకమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు లోతుల్లోనికి నువ్వు నడిపించబడితేనే, భక్తి విషయమై నువ్వు ఇంకా లోతుల్లోనికి నువ్వు రాగలిగితేనే నువ్వు ఆత్మీయ ఫలాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. నిజమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మన జీవితంలో మనం ఖచ్చితంగా అనుభవించగలుగుతాం. లేని ఎడల పిల్లరా అది మనకు నష్టంగా కనిపిస్తుంది అని నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, లోక ఆనందాలు, లోక సంతోషాలు శాశ్వతము కావు. ఇవి శాశ్వతం కాదు. నువ్వేంటనంటే దేవునిలో ఉండటం, దేవునిలో బ్రతకటం, వాక్య ప్రకారంగా బ్రతకటం, ఇది ఒక బానిస బ్రతుకు అన్నట్లుగా నువ్వు అనుకుంటున్నావు. కొన్ని సందర్భాల్లో పిల్లరా వారంలో 3 ప్రార్థనలు పెడితే మళ్ళీనా అన్నట్టు ఉంటుంది కదా, నీకు మళ్ళీనా అన్నట్టు ఉంటుంది. కారణం ఏంటంటే అంతే, అపవాది నిన్ను అలా తయారు చేస్తాడు. కానీ లోక విషయాలకు వస్తే ఎక్కడికైనా తిరుగుతావు, ఎంతైనా ఆనందిస్తావు. కానీ ఈరోజు నీ స్థితి ఎలా మారిపోయిందనంటే దేవునిలో ఆనందించే పరిస్థితి నీకు లేదు. పిల్లరా మరికొంతమంది దేవునిలో ఆనందమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవును పిల్లరా, అపవాది నీకు ఆత్మీయతనేమో బానిస బ్రతుకులా చూపిస్తాడు, లోక బ్రతుకునేమో స్వేచ్ఛగా నీకు చూపిస్తాడు. కానీ ఒకనొక దినం నీ జీవితంలో ఇవి తారుమారైపోతాయి. జాగ్రత్త. అప్పుడు నీకు అర్థమవుద్ది, స్వేచ్ఛ అంటే నేను లోకంలో ఉండటం, తిరగడం అనుకున్నాను, ఇదే ఫ్రీడమ్, లేకపోతే ఇదే జీవితం అనుకున్నాను. కానీ అది కాదు అని తెలుసుకునే లోపలికి నీ జీవితం ఎండ్ అయిపోతుంది. జాగ్రత్త. ఈ ప్రత్యేకమైన సమయంలో నేను దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను, రమ్యమైన వాటి వెనక నువ్వు పరిగెట్టద్దు. నీ కంటికి అందంగా కనిపించేటువంటి వాటి వెనక నువ్వు పరిగెట్టద్దు. వాటి కోసం నువ్వు తహతహలాడద్దు, వాటి కోసం వెంపర్లాడద్దు, వాటి కోసం నువ్వు పరుగులు పెట్టద్దు. పిల్లరా, దేవునిలో మనం ఆనందించడానికి మనం ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు రమ్యమైనదిగా కనబడితే ఏది కనబడాలి? దేవుని సన్నిధి నీకు రమ్యమైనదిగా కనబడాలి. ఆత్మీయులు నీకు రమ్యమైన వారిగా కనబడాలి. ఈరోజు అటువంటి అనుభవాల్లో మనం ముందు కొనసాగలుగుతున్నామా? దయచేసి ఆలోచన చేద్దాం పిల్లరా. ఈ యొక్క ఇస్సాకారు శాపగ్రస్తుడు కావడానికి ప్రథమైనటువంటి కారణాలు ఏంటి అని అంటే, ఒకటి ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకున్నవాడు. రెండవది ఇస్సాకారు శాపగ్రస్తుడు అయిపోవడానికి రెండవ కారణం ఏంటంటే, ఇతడు విశ్రాంతిని కోరుకునేటువంటి అనుభవం, రమ్యమైన వాటి వెనక పరుగులు పెట్టేటువంటి అనుభవం ఇతని జీవితంలో అతన్ని శాపగ్రస్తుని చేసేసాయి.